సరిపోయింది నిద్ర. నాన్న గిఫ్ట్ ఇచ్చాడు. చూసా నాన్న గిఫ్ట్. అబ్బు అక్క తొందరగా లేచిపోయింది. నిదట్లో కూడా అదే ఉంది నీకు. ఏం ఓపెన్ చేయాలి? హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బర్త్డే బ్లాగ్ పెట్టాను కదండి, ఆ నెక్స్ట్ డే మార్నింగే తీసిన వీడియో ఇది. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి లేవగానే పాపం రాత్రి బర్త్డేకి లేదు కదా, మిస్ అయిపోయింది. ఇంకా అందుకని లేపి ఇంకా ఎదుగు మీ నాన్న గిఫ్ట్ ఇచ్చాడు అది ఇది అని చెప్తేనేమో అంటే వాళ్ళ నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే కొంచెము అలిగిద్ది కదా, అందుకు. కానీ నాకు తెలుసు, నేను చూశాను అంటుంది. టైం అయితే 6 గంటలు అవుతుంది. పిల్లలు అయితే లేచారు, ఇంకా పూర్తిమ లేవలేదు. పిల్లలు కూడా మామూలుగా అయితే చాలా లేట్, కానీ ఈరోజు తొందరగా లేచారు. అదేంటో కానీ లేపకుండానే లేచారంటే మాత్రము మిట్ట మధ్యాహ్నము చల్లటి చినుకులు పడితే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది. ఇక బయటకు వచ్చి చూస్తేనేమో నిజంగానే బయట చినుకులు అయితే పడుతున్నాయండి. అప్పటికి రాత్రి ఈ బ్లాస్టింగ్ పేపర్స్ ఒకటి చేశారు కదా, అవి నేను ఇలా వర్షం ఏమైనా పడుతూ ఉంటుందిలండి మధ్య, అందుకని ఏడాది అతుక్కుపోతాయని ముందుగానే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా. మా సాత్వి రేణు ఏం చేసిందంటే ఇంట్లోనే తీసుకొచ్చి బయట ఈసిరేసిందనమాట. నేను అప్పటికి చీపురుతో చాటుకి ఎత్తుతుంటే చేతుల నిండా పట్టుకొచ్చి ఈసిరేసింది బయట. అవేమో ఇప్పుడు చినుకులకి మొత్తం కూడా అతుక్కుపోయాయి. ఇది ఎలా కడగలరు దేవుడా అనిపించింది, ఎందుకంటే చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువ అయితేనే కానీ తగ్గటం లేదు. ఎప్పటి నుంచి మరి పడుతున్నాయో రాత్రంతా. అలానే పెద్ద వర్షమేమీ లేదు, చిన్నగానే ఉంది. అసలు ఈ మధ్య ఎప్పుడు పెద్ద వర్షమే పడలేదు. ఇంకా ఏంటబ్బా జరగలేదా అనుకుంటున్నా, అదేనండి ఫ్లవర్ నాకు ఇచ్చారు కదా, ఇంకా కూతురు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాత్రి రేణు కూడా అలానే ఇచ్చారనమాట. ఇప్పుడేమో సాత్వికకి ఇంకా దానికి ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే నాకు ఇయ్యమ్మా అని అంటేనేమో నాకు ఇచ్చింది కానీ వాళ్ళ నాన్నకి ఇవ్వట్లేదు. ఏంటి నేను కొనుక్కొస్తే నాకు ఇవ్వకుండా మీ అమ్మకి ఇస్తావా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని కాసేపు ఇద్దరు కూడా ముచ్చట్లాడారు. మీరేమో సాత్వికతోటి మాట్లాడించండి, ముద్దు ముద్దుగా ఉంటాయి, చాలా మిస్ అవుతున్నాము అంటారు. ఇదేమో వీడియో అంటేనే ఏందో ఎక్కడ లేని సిగ్గు వచ్చేసిద్ది. అదే నార్మల్గా మాట్లాడమనండి, మైక్ కూడా అవసరం లేదనమాట. అంత గట్టి గట్టిగా అరిసిద్ది, వాదించిద్ది. కోర్టులో లాయర్లు కూడా సరిపోరనమాట ఆ వాదనకి. ఇంకా నాకు అసలు బొగ్గులు మీరు నిజంగా మొహం ఉబ్బింది అంటున్నారు కదా, వాపు వచ్చిందని. నిజమే. తర్వాత కాసేపటికి ఆయిల్ పెట్టాక ఏమీ లేదు, మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోయింది. తలకి స్నానం చేసిన రోజే కొంచెం అలా ఉండిద్ది ఫేస్ అంతే. నిజమే, సిలైన్ పెడితే ఎప్పుడు కూడా ఇలానే ఉండిద్ది. నాకు కాకపోతే తెలీదు, మీరు నిన్న కామెంట్ చూశాక నాకు అనిపించింది, ఆహా సిలైన్ పెట్టడం వలన ఇలా జరుగుతుందా అని. కానీ నిజంగా సిలైన్ సంగతి ఏమో కానీ ఫేస్లో మాత్రం బాగా వచ్చింది. ఇంట్లోనే చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతామో మా వారు ఆ దొండ దుంపల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట. టైంకి వాటికి నీళ్లు పెట్టడము. ఆ కుక్కలు ఒకటి పాడు చేసి పడేస్తున్నాయి, లేదంటే ఇంకా బాగుండేవి. నాకు తెలిసి ఇంకా 10 రోజుల్లో మొత్తం చిగురు కూడా వచ్చేస్తుంది, అన్ని ఆకులు కూడా పడినాయి కొన్ని. అసలు ఎప్పుడు కూడా మేము దొండ దుంపలు ఎప్పటికప్పుడు వేస్తాం కదా, మాకు తెలుసు కదా. అసలు వేసినా ఖచ్చితంగా 10 రోజులు పట్టిద్ది తీగ అంటే కొంచెం చిగురు రావడానికి. కానీ ఇవి నాటిన 2 రోజులకి చిగురు రావడము, 5 రోజులకి ఆకు రావడం కూడా అయిపోతుంది. వీలైనంత తొందరగా పొలం కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి, ఎప్పుడు నాటాల్సి వచ్చిద్దో తెలీదు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. అది కాకుండా ఒకవైపు కరెంట్ ఉందనమాట, మళ్ళీ ఎప్పుడు పోయిద్దో అని చెప్పి ముందు అన్నిటికీ నీళ్ళు అయితే పట్టేసుకొని బియ్యం కడిగేసుకుంటున్నానండి. బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడు కూడా మొక్కలకి పోస్తే చాలా బలము. మాకేంటంటే ఏదైనా బర్రెలకి తొట్టి లాంటిది ఏమైనా పెట్టి ఎవరైనా తీసుకెళ్తారంటే కుక్కలు ఉంచవన్నమాట. అది వరకు అలానే పెట్టేవారు. ఈ కుక్కలు ఏం చేసి అంటే వెళ్ళి మొత్తం పారవేసి చిందర వందర చేసి చండాలంగా అయిపోయింది. ఇంకా అందుకని ఎవరిని వద్దనేసాను అనమాట, కుక్కలు ఉంచట్లేదని. అయితే అలా బియ్యం కడిగి నీళ్ళు అవన్నీ కూడా ఇట్లా మొక్కలకి ఏమైనా ఎంగిలి అలా ఉంటే కింద పేస్తే కుక్కలు వచ్చి తినేస్తాయి, అంటే అవతల వైపులండి. సో అందుకని ఇంకా తొట్టి అలాంటివి ఏమీ కూడా పెడతలేదనమాట బరగొడ్డుకి. అందులోకి వచ్చి కుక్కలు చాలా ఉన్నాయి. మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ కదా, అసలు రాత్రి అయితే ఎన్ని కుక్కలు పనుకుంటున్నాయి అండి అందులోని. పొద్దున్నే లేచి చూసేసరికి భయం వేస్తుంది, అటువైపు కుక్కలు వెళ్ళాలన్నా సరే. కాకపోతే డైలీ చూసే ఫేస్లు కాబట్టి అంతకేం అనవు, కానీ ఏమైనా కొత్త ఫేసెస్ వస్తే మాత్రం ఇంకా అరిసరి చంపేస్తాయి. అయినా మన ఆడవాళ్ళమి ఇంటికాడ ఉన్నంత మాత్రమే ఖాళీగా ఉంటామా, ఎన్ని పనులు ఉంటాయి. ఏమైనా ఇంత పని ఎక్కువైంది ఈరోజు అంటే చాలు, అది మీ బాధ్యత, ఇంటి దగ్గర ఉండి అవి కూడా చేసుకోకపోతే ఎలా అని అంటారు.
అంటే అప్పటి వరకు చేసిన పని ఏమీ కనబడదు. మనం ఏమైనా ఆ ఒక్క మాట అంటాం చూడండి, ఆ మాట కాడ పట్టుకుంటారు చాలామంది. చిన్నప్పటి నుంచి నేను ఇవి ఫేస్ చేస్తూనే వచ్చా. మా వారు కూడా ఒక్కోసారి మెచ్చుకుంటారు కానీ, ఒక్కోసారి ఇదే అంటారనమాట. ఏం చేస్తాం, మగబుద్ధి ఒక్కోసారి అలాగే ఉంటుంది కదా. కానీ మా వారు చాలాసార్లు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను బక్కదాన్ని కదా, బక్కదాన్ని అయినా సరే ఓపికగా చేసుకుంటుంది కదా అని చెప్పి పిల్లల్ని రెడీ చేయడంలో గట్రా హెల్ప్ చేస్తుంటారు. అదొకటి నచ్చింది. హెల్త్ బాగాలేనప్పుడు మరీనబ్బా అసలు మొన్న అయితే నిజంగా హెల్త్ బాగాలేనందుకు నాకు బాధ కంటే హ్యాపీనెస్ ఎక్కువ అనిపించింది ఆ రోజు మా వారు చూపించే కేరింగ్కి. ఇంక నేను బకెట్లు ఎలా కడుగుతారు సిస్టర్ మీరు అని అడిగారు కదా, మామూలుగా అంట్లు కడుగుతాం కదండి, దాంతోటే రుద్దేస్తానమాట. ఈ బకెట్లో ఎక్కువగా నీళ్లు నిల్వ ఉండడం వలన నాచు పట్టేసిద్ది. ఆ నాచుకి ఖచ్చితంగా వారానికి 2 సార్లు బకెట్లు వాష్ చేస్తుంటేనే నీట్గా ఉంటాయి చూడటానికి, లేదంటే మాత్రం ఇంకంతే. తాతయ్య వాళ్ళ ఇంటికైనా వెళ్తానా, పద్దాక నీళ్ళు పట్టి ఉంటాయని చెప్పి అవన్నీ కడుగుతానమాట. బకెట్ అదంతా కడిగి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు తీసుకొచ్చి పెడతా, తాతయ్య ఏమైనా కాళ్ళు చేతులు కడుక్కుంటారని. అలా వదిలేసామంటే ఇంక అంతే. బొచ్చు కూడా ఇది అదే బొచ్చు అంటే మళ్ళీ మీకు నవ్వొచ్చిద్దేమో, ఆ పెద్దది ఉంది కదా బేసిను, సో దాన్ని కూడా ఇంట్లో మచ్చిపాల మీద పడేయాలి, సన్స్లైడ్ మీద. కింద ఉంటే పద్దాక వాటర్ పట్టి పట్టి అది కూడా తొందరగా పోయేటట్టు ఉందనమాట. కరెంట్ ఎక్కడ ఉండదని చెప్పి మేము అది కింద ఉంచాము. మా వారేమో ఒక చిన్న డ్రమ్ము తీసుకొచ్చుకుందాం అంటున్నారు. డ్రమ్ అయితే పట్టేసి ఉంచితే ఇబ్బంది ఉండదు కదా, మీరు కూడా చాలాసార్లు చెప్పారు డ్రమ్ ఒకటి కొనుక్కోండి అని. సో అందుకని ఒక డ్రమ్ము తీసుకొచ్చుకోవాలనుకుంటున్నా. డ్రమ్ము కంటే కూడా నాకు సిమెంటు తొట్టి పోపించుకోవడం ఇష్టమండి. మా వారిని ఎప్పటి నుంచి అడుగుతున్నా ఒక తొట్టి తీసుకుందాం బావా అని. ఆరేపల్లిలో మా అత్తయ్యల దగ్గర ఎక్స్ట్రా 2-3 ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో మాకు ఆటో ఉన్నప్పుడే తీసుకెళ్ళమన్నారు కానీ మా వారు మాత్రం వద్దులే అక్కడ మనం తీసుకుందాంలే అనేసారు. కానీ నాకు డ్రమ్ము కంటే తొట్టే ఇష్టం అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇంటి దగ్గర తొట్టి పోపించుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది బయట కొనేదానికంటే. మా వారు ఇంటి దగ్గర పోపిద్దాం అంట ఇంకా అలాగా రోజులు గడిపేస్తున్నారనమాట. పొయ్యి మీద గుడ్లు పెట్టేసి ఇంకా బయట ముగ్గు పెడదామని వచ్చాను. తులసమ్మ దగ్గర పెట్టినంత వరకు బాగానే ఉందండి, అసలు చినుకులు ఏమీ పడలేదు. సడన్గా ఇంకా కింద పెడదామని వెళ్ళేసరికి చిన్న చినుకులే ముందు స్టార్ట్ అయ్యి, సరేలే ఇవి కాసేపటికి తగ్గిపోతాయి కదా, ముగ్గు ఏమి కాదులే పెట్టేద్దాం అనుకున్నాను. కానీ సడన్గా ఎక్కువైపోయింది అనమాట. ముగ్గు అంతా కూడా వృధాగా పోయిద్ది ఎందుకులే అని చెప్పి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాను. చినుకులు పడుతున్నాయి అనమాట. అప్పటికి అలా స్టార్ట్ అయ్యాయి. గిన్నెలో కొంచెమే ఉంటేనే అవి కడిగేసాను. ఇంతలో పూర్ణ ఏమో వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా వాష్ చేయడానికి వేసేసి ఇంక తను అయితే కాలేజీకి రెడీ అవుతుంది. పిల్లల్ని అయితే ఒకవైపు స్నానాలు చేసి వాళ్ళని కూడా రెడీ చేపిస్తున్నా. జడలు అయితే పూర్ణనే వేసిందిలేండి. ఇంతలో ఇంటి పక్కన గులాబీ చెట్టు ఉందనమాట అన్నయ్య వాళ్ళకి. వాళ్ళేమో సోదకము, అంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోతేనే ఇంకా వాళ్ళు పూలు పెట్టుకోకూడదు, చెట్టు నిండా తెగొచ్చినాయి. ఇంకా అందుకని తీసుకొచ్చిందనమాట. సాత్విక వెళ్ళి కోసుకొచ్చింది పువ్వుల్ని. మొత్తం ముగ్గురు కదా, 3 రెళ్ళు 6 పువ్వులు తీసుకొచ్చింది. బయట వాడుకలకి ఇంట్లో తాగడానికి నీళ్ళు ఉంటే చాలండి, ఇంట్లో ఇంకా ఏ పనికి లోటు ఉండదు అనమాట, చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు లేకపోతే మాత్రం ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి. ఒక్కోసారి చాలా వరకు నాకు మార్నింగ్ లేట్ అయ్యేది కూడా అందుకే. కరెంట్ ఉండకపోతే చాలా ఇబ్బంది పడతాము. పంపు అంటే కొట్టి చేతులు నొప్పి వస్తున్నాయి కానీ అవి మాత్రము నీళ్ళు రావన్నమాట. వచ్చాయంటే మళ్ళీ కంటిన్యూస్గా బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ వేసవికాలం కదా, ఎండలకి అలానే ఉంటాయి అందరు పంపులని అంటున్నారు. ఇంకా గుడ్లు ఉడికిపోతేనేమో గుడ్లు అయితే తీసి తోలు తీస్తున్నా. ఇంట్లో ఎంతకి గుడ్లు ఉన్నా సరే పద్దాక ఇంకా కూర లేనప్పుడు అవే వండడం సరిపోతుంది నాకు. అందుకని ఈరోజు మాత్రము గుడ్లు కారం చేశానండి. సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. ఈ మాత్రము ఎప్పటికప్పుడు నేను మా వారు ఇదే చేసుకొని కారం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేవు, ఇంకేం చేస్తాం, ఏది ఉంటుంది అప్పటికప్పుడు ఖచ్చితంగా వండాల్సిందే. ఇంకా అందుకని చినుకులు అయితే పెద్దగా మీకు కనిపించట్లేదు కదా, కానీ గట్టిగానే కురుస్తుందండి. అదే కొంచెం బాగానే పడుతున్నాయి చినుకులు. కాకపోతే వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ చినుకులు మాత్రం ఒక మాదిరిగా పడుతున్నాయి. అందుకని మా వారు నీళ్ళపత్తి కూడా ఇంక వెళ్ళలేదు. వాటర్ క్యాన్ తీసుకొచ్చాక ఇంక ఇంటి దగ్గర ఉండిపోయారు అనమాట. చినుకులు తగ్గాక వెళ్ళారు, అంటే పిల్లకాయలను వదిలిపెట్టిన తర్వాత వెళ్ళారులండి. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరు కూడా ఏరుకొచ్చి ఎవరు వాళ్ళవన్నీ కూడా అయినింట్లో మధ్యలో పడేశారు. ఇద్దరు బట్టలు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేస్తానమాట. ఇంక యూనిఫామ్ వేసాక రెడీ అవుతారు కదా, ఇంక ఎవరు వాళ్ళు వేసుకొని వెళ్తారు. సివిల్ డ్రెస్ అప్పుడు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, జస్ట్ డ్రెస్ వేసి పంపించడం, అదే యూనిఫామ్ అయితేనే. ఈ గుడ్ల కారం నేను ఫస్ట్ టైం మా చిన్నోదిని చేసినప్పుడు చూసానండి, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మెయిన్
గుడ్లని అలా కొంచెం పసుపు వేసి బాగా వేపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలానే కారము వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా మనం మసాలాలు వేసుకుంటే వేసుకోవచ్చు మన ఇష్టం. కానీ నేను మాత్రము కేవలం ఉప్పు, కారం, పసుపు 3 వేసి నూనె వేసి వేపుతాను అంతే. ఇవే గుడ్లని సగానికి అంటే 2 సగాలుగా కట్ చేసి అలా కూడా ఫ్రై చేయొచ్చు. అది నేను ఒక షార్ట్ వీడియో తీసానులేండి, నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. అలా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇలా వేపేసి బయట మనకి అవే అమ్ముతారు కదా, బండ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారనమాట. ప్లేట్ 50-80 రూపాయల కిందకి. సూపర్గా ఉంటాయి, స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఒక్క గుడ్డు తప్ప ఏ కూర పెట్టినా సరే మాకు వద్దు అని అంటారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం అస్సలు ఒప్పుకోరు. చిన్నప్పుడు మేము అది లేక ఇబ్బంది పడ్డాము, మీకు ఇన్ని వండి పెడితే మీకు వద్దు అంటారా, ఏది పెడితే అమ్మ అది ఖచ్చితంగా మీరు తినాలి, వదిలిపెట్టి వచ్చినా సరే నేను ఒప్పుకొని అంటారు. ఇంకా సరే అయినప్పుడు తల ఊపుతారనమాట. ఇక మా పూర్ణ పాపం ఇంకా టైం అయిపోతుంది కదా, నిలబడి ఇంకా తినేస్తుంది. వీళ్ళకి బాక్సులు అయితే నేను ఒక్కొక్క గుడ్డు పెట్టాను కదా, మళ్ళీ మా పెద్దమ్మ అయితే గోంగూర పచ్చడి చేసిందంటే, వీళ్ళకి గోంగూర అంటే చాలా ఇష్టం. ఇంకా మా రేణు వెళ్ళి గోంగూర పచ్చడి తీసుకొచ్చుకొని ఇంకా అది కూడా ఇద్దరికి పెట్టేసి పంపించాను. అంటే గోంగూర పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది కదా, ఇంక గుడ్డు నంచుకొని తింటారని. ఇంకా ఫస్ట్ పూర్ణిమని వదిలిపెట్టేశారు వీళ్ళకి బస్సు ఉందని. తీరా బస్సు అయితే వెళ్ళిపోయిందంట. అందుకని మళ్ళీ వెనక నుంచి వీళ్ళని కూడా స్కూల్లో వదిలిపెట్టి అయితే వచ్చారు. నైట్ కట్ చేసినప్పుడు అసలు పెద్దగా కేకే తినలేదు. ఇంకప్పటికి కొంచెం పొట్ట ఫుల్ అయ్యింది కదా, ఇంకేం తింటాంలని పెట్టేస్తాము. ఇంకా మార్నింగ్ లేవగానే దాడి చేయటమే. కూల్ కేక్ అనమాట. ఇదైతేనే కొంచెం తినాలనిపిస్తుంది, నార్మల్ కేక్ అస్సలు తినబుద్ది కాదు. అందుకని 1/2 kg ఇదైతే తెచ్చుకున్నాము. మన పూర్ణ కూడా ఇదే తీసుకొచ్చాము, 1/2 kg కేకే. చాలా సింపుల్గా అయిపోతుంది, తినడానికి కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. మెయిన్ మిగలకుండా అయిపోతుంది అనమాట. అందుకు ఇంక ఈ కేక్ తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని తలకి ఆయిల్ అయితే పెట్టుకున్నా. తలకి ఆయిల్ లేకపోతుందంటే మాత్రం ఇంకా తలనొప్పి ఊరుకునే వచ్చేసిద్ది. మా అందరి బట్టలు కూడా బెడ్రూమ్లో బట్టల సెల్ఫ్ ఉంది కదండి, అందులో అస్సలు సరిపోవట్లేదు. ఇంకా అందుకని ఇక్కడ కూడా పెద్దగా యూజ్ చేసేవి ఏమీ కాదు ఇవి, అన్నీ కూడా నార్మల్గా ఎప్పుడో మిషన్ తీసేదాన్ని కదా ఆ బట్టలు అనమాట. సో ఇవన్నీ సర్దామంటే ఖచ్చితంగా ఒక 2 సరిపోతాయి, మిగతా 3 ఖాళీ అవుతాయి అని చెప్పి పిల్లల బట్టల వరకు ఇక్కడ పెడదాంలే, అలాగైతే అక్కడ కొంచెం ప్లేస్ సరిపోతుంది మాకు. పిల్లలు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే పద్దాక వాళ్ళు వెళ్ళి తీయటము, అన్నీ మిక్స్ చేసేయటము, మొత్తం చిందరవందర అయిపోతున్నాయి. అందుకని ఇక్కడ మాత్రము పిల్లల బట్టల వరకు ఇదే క్లీన్ చేస్తున్నా ఈరోజు. ఇవన్నీ కూడా నాన్నమ్మ చీరలేనండి. ఇక్కడ మాకు ఎదలమ్మ తల్లికి కట్టినవి అనమాట, అమ్మవారికి కట్టిన చీరలు ఇవన్నీ. అయితే నాన్నమ్మ ఇవి నాకు అంచులు కుట్టమని తీసుకొచ్చింది అప్పట్లో. అవి అలా ఉండిపోయి ఇంకా కుట్టింది లేదు. ఆమె కోసమని ఒక జాకెట్ కూడా కట్ చేసి పెట్టాను. ఇంకా అది కూడా 2 కట్ చేస్తే 1 కుట్టిచ్చాను, అది కూడా అసలు కట్టుకోలేదనమాట. ఇంక ఇది ఒకటి ఉండిపోయింది పింక్ కలర్ది. ఇంక ఇవన్నీ కూడా మొత్తం ఏమేమి పనికి వచ్చినవి పనికిరానివన్నీ చూసి పడేసాను. ముందు ఇక్కడ బట్టలన్నీ కూడా పిల్లలు సర్దేసిన తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్లో పెద్దది కబోర్డ్ ఉంది కదండి, అది కూడా మంచిగా నీట్గా సర్దుకున్నా. కబోర్డు నీట్గా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. కానీ పిల్లకాయలు అలా ఉంచరు కదా. పిల్లకాయలు ఎట్లా అంటే మనం కూడా ఒక్కోసారి హడావిడిలో అందులో బట్టలు ఇందులో బట్టలు అందులో పెట్టేస్తాం కదా. సో దానివల్ల అలా మిక్స్ అయిపోతాయి అనమాట. మామూలుగా అయితే పూర్ణ రాకముందు ఒక్కొక్కరికి ఒక్కో సెల్ఫ్ అట్లా ఉండేది. ఇంకా పూర్ణ వచ్చేసరికి పూర్ణవి నావి అన్నీ ఒక దగ్గర ఉండిపోయేసరికి పిల్లలు ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా దానివల్ల పిల్లలు ఎక్కడ పెట్టేస్తే మళ్ళీ అక్కడ పూర్ణకి పిల్లల సెల్ఫ్ ఇచ్చేస్తే దాని బట్టలకి బుక్స్కి అలా సరిపోతాయి. సో అందుకని ఇంకా ఇలా అయితే సెట్ చేసి కింద వేసాను చూడండి పేపర్స్. ఇవన్నీ కూడా అప్పట్లో కిచెన్కి నేను వాల్పేపర్ వేసాను కదా, ఆ వాల్పేపర్ వేయగా వెనక వస్తుంది కదా, ఆ పేపర్స్ అనమాట. పడేయకుండా దేనికైనా సెల్ఫ్లోకి బాగుంటాయిలే, యూజ్ అవుతాయి అని చెప్పి అలా దాపెట్టని ఇప్పుడు పనికొచ్చినాయి అవి. ఇప్పుడేమో ఇంకో టెన్షను అదేనండి, మహాలక్ష్మి ప్రెగ్నెంట్ కదా, తనకేమో నెల నిండిపోయాయి కానీ పెయిన్స్ రాలేదనమాట. వాళ్ళు ఇచ్చిన డేట్స్ కూడా దాటిపోయాయి. అందుకని ఒకసారి హాస్పిటల్కి, అంటే ఆశా వర్కర్స్ ఉంటారు కదా, సో ఆ ఆశా వర్కర్లు ఏమో తీసుకెళ్దాం హాస్పిటల్కి అని అన్నారంట. ఇంకా చెప్పినప్పటి నుంచి అదొక దిగులు అయిపోయింది మళ్ళీ. ఎందుకంటే నెలలు నిండే కొద్దీ కొంచెం ఉమ్మ నీళ్ళు అవి తగ్గుతాయి కదా, మళ్ళీ బేబీ ఎలా ఉంటుందో అని అదొక దిగులు అయిపోయింది. అయితే ఇంకా పెయిన్స్ అవి ఏమి చూడమాకండి, ఒకసారి వెళ్ళి చూడండి హాస్పిటల్కి, ఈవినింగ్ నుంచి ఏం చెప్తారో చూద్దామని అయితే చెప్పాము. ఇంకా వెళ్తామని అయితే అన్నారు. ఇంకా దాన్ని బట్టి ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. చాలా టెన్షన్ అనమాట, ఎందుకంటే డెలివరీ టైం అంటే కొంచెం భయం ఉండేది కదా. మామూలుగా అయితే ఈ టైంకి నేను అక్కడ ఉండవలసింది, కానీ పరిస్థితులన్నీ కూడా నాకు రివర్స్లో అయిపోయాయి. కానీ మా అక్కయ్య అంటుంది, అంటే మా అక్కయ్య చెన్నైలో ఉన్నారులేండి, తను అంటుంది ఒకరోజు మన ఇద్దరం వెళ్ళి చూసి వద్దాంలే,
మరి ఎక్కువ రోజులు ఉండకుండా ఒక 2 రోజుల్లో వెళ్ళి చూసి రిటర్న్ వెంటనే వచ్చేద్దాము అని అంటుంది. ఇంకా సరే లేకన్నా, ఎందుకంటే చిన్నపిల్లల్ని చూడటం నాకు భలే ఇష్టం. అందులోకి వచ్చి చాలా మిస్ అవుతున్నాం అనమాట ఈ మధ్య. దూర పిల్లలు అయితే ఇదే బాధ అండి, ఒక పట్టాన వెళ్ళలేము రాలేము, దేనికి కూడునండి. నేనైతే చాలా సందర్భాల్లో అలానే ఉండిపోయాను. ఏం చేస్తాం, కళ్యాణ రాత్రి మార్చలేం కదా, ఎక్కడ రాసి పెడితే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడేమో చినుకులు పడుతున్నాయి అని చెప్పి హడావిడిగా వచ్చి అటువైపు బట్టలు పడిపోయినాయి అనమాట. ఇందాక బట్టలు తీసాను, చినుకులు చిన్న చిన్నవి స్టార్ట్ అయినప్పుడే బట్టలు తీసాను. అప్పుడు చూసా పడిపోయినాయి. సరేలే సాయంత్రం తీసుకుందాంలే, ఈ చినుకులు ఏమీ పెద్దగా వచ్చి అనుకున్నా. ఇంతలో సడన్గా ఒకసారిగా పెద్ద పెద్ద చినుకులు పడిపోతే అనవసరంగా ఉతికిని మళ్ళీ ఎందుకు తడుపుకోవడం అని చెప్పి, ఇంకా అటు ఎనర్జీ ఉంటే మనం అస్సలు ఆగం కదా, స్పైడర్ మ్యాన్లో దూకుతూ ఉంటాము. ఇంకా వెళ్ళి అలా దూకి మరీ ఆ బట్టలు తీసుకొచ్చాను. ఆయనకే కాలు నొప్పి అని మా వారితో మళ్ళీ చెప్పాలి, అప్పుడు తిడతారు. బట్టలు కబట్ అయితే ఇలా సర్దేశానండి. దీనికి కర్టెన్ అయితే మార్చేసాను, అది నెక్స్ట్ వీడియోలో ఏం పెట్టానో చూపిస్తానండి. ఇంక ఈరోజు మిషన్ తీయడానికి అవ్వలేదన్నమాట, కొంచెం స్టిచ్చింగ్ పని ఉంది. సో ఇంక ఇందులో పిల్లకాయలు వచ్చేసారు, పూర్ణిమ వచ్చేసింది. పానీపూరి బండి వచ్చిందంటే ఇంక పూర్ణిమ ఇంటికి రాగానే పానీపూరి వస్తుంది పిన్ని పద తిందామని అంటేనే ఇంక అందరం రోడ్డు కాడికి వచ్చాము. అందరం కూడా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని తిన్నాము. తాతయ్యని తింటారా అంటేనే వద్దనేసాడు. ఇంకా మేము అలా కాసేపు కూర్చొని తిని ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశానండి. సో అంటే పని అంటే ఇంకేం లేదండి, వంట వార్పు అదే. సో ఇదన్నమాట అండి వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.